హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే, కొంతమందికి టీనేజ్లో ఉన్న పిల్లలకి, మగపిల్లలకి వాళ్ళకి హెయిర్ కూడా సరిగ్గా ఉండదు. హెయిర్ రాలిపోతుంటుంది. చేతుల మీద, కాళ్ళ మీద వెంట్రుకలు ఉండవు. పూర్తి స్థాయి మగ లక్షణాలు ఉండవు. ఈవెన్ కొంతమందిలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సమస్య ఉంటుంది. లో లిబిడో సమస్య కూడా ఉంటుంది. ఎందుకు? దీన్ని ఫిక్స్ చేయడం ఎలాగా? ఈ సబ్జెక్ట్ మీద ఈ వీడియోలో చాలా డీటెయిల్గా మాట్లాడబోతున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇదే టాపిక్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అది ఎలాగా అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. డెఫినెట్లీ వీడియో చివరిదాకా చూడండి. అయితే ఈ మధ్య వీడియోస్ అనేవి రెగ్యులర్గా రాలేదు. దానికి రీజన్ ఏంటి అంటే, నేను కొంత వర్క్లో బాగా బిజీ అయిపోయాను. అంటే వర్క్ అంటే క్లినిక్కి సంబంధించిన వర్క్ కాదు, కొన్ని వేరే వర్క్స్ కూడా కొంచెం పడి వాటిలో కొంచెం బిజీ అవ్వడం వల్ల వీడియోస్ చేయడానికి అవ్వలేదు. బట్ ఇకపై రెగ్యులర్గా డెఫినెట్లీ డైలీ ఒక వీడియో పోస్ట్ చేసేలాగా నేను ప్లాన్ చేస్తాను. అండ్ మేము ఈ మధ్య ఇల్లు మారడం కూడా జరిగింది. అందువల్ల ఇంతకుముందు నా వీడియోస్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇకపై కనిపించదు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ ఇంట్లో. ఎందుకంటే కొంచెం ఇంట్లో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ రూమ్స్ డిఫరెంట్ టైప్లో ఉంటాయి. సో మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ మీకు కనిపిస్తాయి నా వీడియోస్లో ఇకపై. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు చాలా క్విక్గా ఒకటి చెప్తాను. ఈ మధ్య మా సిస్టమ్ని మేము కొంచెం చేంజ్ చేసాం. అదేంటి అంటే, ఇంతకుముందు ఆన్లైన్ కన్సల్టేషన్స్ సరిగ్గా తీసుకునేవాడిని కాదు. ఎందుకంటే ఇనిషియల్లీ ఆన్లైన్ కన్సల్టేషన్స్ మేము ఇద్దాం అనుకున్న టైంలో చాలామంది సీరియస్ కాని పేషెంట్స్, సీరియస్ కాని వాళ్ళు చాలామంది చాలా క్యాజువల్గా ఆన్లైన్ కన్సల్టేషన్ బుక్ చేసుకోవడం, తర్వాత దాన్ని మిస్యూజ్ చేయడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, సీరియస్ పేషెంట్స్ మాత్రమే ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకునేలా చేయడం కోసం, ఈవెన్ ఫస్ట్ టైం పేషెంట్స్కి కూడా ఆన్లైన్ కావాలంటే వాళ్ళకి ఫీజు కొంచెం ఎక్కువ పెట్టి, అంటే ₹3,000 ఫీజు పెట్టి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే క్లినిక్ వచ్చి ఎవరైతే డైరెక్ట్ కన్సల్టేషన్కి వస్తారో వాళ్ళకి మాత్రం ఫీజు ఎప్పుడు కూడా ₹1,000 ఉంటుంది. సో డైరెక్ట్ కన్సల్టేషన్స్ అయితే ₹1,000, ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఫస్ట్ టైం అయితే ₹3,000 అనేది సెట్ చేయడం జరిగింది. అండ్ ఫాలోఅప్ కన్సల్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ ₹1,000 ఉంటాయి. అది ఈవెన్ డైరెక్ట్ కన్సల్టేషన్ అయినా, ఆన్లైన్ కన్సల్టేషన్ అయినా. 3 నెలల తర్వాత, అంటే ఒకసారి డైరెక్ట్ కన్సల్టేషన్ కానీ, ఫస్ట్ టైం ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ తీసుకున్న 3 నెలల తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ కావాలంటే మీరు మళ్ళీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సేమ్ ఆన్లైన్ అయితే 3,000, డైరెక్ట్ అయితే ₹1,000. ఈ 3 నెలల మధ్యలో 15 రోజుల వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది ఇనీషియల్గా. ఆ తర్వాత మీరు ఒకవేళ కన్సల్ట్ అయితే మీరు ఆన్లైన్ తీసుకోవచ్చు. డైరెక్ట్ కన్సల్టేషన్కి వచ్చిన వాళ్ళ తర్వాత 3 నెలల దాకా మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. ₹1,000 ఫీజు తోటి ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్న ప్రతిసారి వాళ్ళకి 15 రోజుల వాట్సాప్ సపోర్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇదండి మేము లేటెస్ట్గా సెట్ చేసిన ప్రాసెస్. ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి నేను ఏం చెప్పానో క్లియర్గా వినండి. లేకపోతే మీ క్లినిక్ నెంబర్కి కాల్ చేసినా కూడా మా వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఇలా పెట్టడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటంటే, ఈ మధ్య రీసెంట్లీ నేను ఐ డ్రీమ్లో ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ చూసిన చాలామంది తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కాల్ చేసి డైజెషన్ ఇష్యూస్ కోసం ఆన్లైన్ కన్సల్టేషన్ అడుగుతున్నారు. కేవలం డైజెషన్ ఇష్యూస్ ఫిక్స్ చేసుకోవడం కోసం మేము అంత దూరం రావాలా, చాలా కష్టం అని చాలామంది అంటున్నారు. అందువల్ల వాళ్ళందరికీ కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. అండ్ ఫీజు ఎక్కువ పెట్టడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ సీరియస్ పేషెంట్స్ మాత్రమే దీన్ని ఆప్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి. దట్స్ ఇట్ అండి. ఇకపై ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. టీనేజ్లో ఉన్న కొంతమంది పిల్లలకి రావాల్సిన వయసులో, అంటే 15, 16 లేకపోతే 17 ఆ వయసులో, టీనేజ్లో ఏవైతే మేల్ క్యారెక్టరిస్టిక్స్, అంటే మీసాలు, గడ్డాలు రావడం, పెన్నిస్ సరైన సైజులో ఎదగడం, కాళ్ళ మీద, చేతుల మీద వెంట్రుకలు రావడం, అందరిలోనే అవి రాకపోవచ్చు, బట్ కాళ్ళ మీద, చేతుల మీద వెంట్రుకలు చాలా మందిలో వస్తుంటాయి మగవాళ్ళలో. అలాగే గడ్డాలు, మీసాలు ఇవన్నీ రావడం, ఇది జరగాలి యాక్చువల్లీ. కానీ కొంతమంది పిల్లల్లో ఇది జరగదు. అండ్ కొంతమంది పిల్లల్లో చూసినప్పుడు ఇది కేవలం ఈ మేల్ క్యారెక్టరిస్టిక్స్ అయిన ఈ గడ్డాల, మీసాలు ఇవన్నీ రాకపోవడంతో పాటు
తలలో హెయిర్ ఊడిపోవడం ఇది కూడా గమనిస్తుంటాం. కొంతమందిలో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షను, సెక్స్ కోరిక లేకపోవడం కూడా గమనిస్తుంటాం. వీళ్ళని ఈ టీనేజ్‌లో ఉన్నప్పుడే కరెక్ట్ చేయకపోతే, వీళ్ళు 20స్‌లోకొచ్చాక ఇంకా తర్వాత కూడా చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకేంటంటే పూర్తి స్థాయి మగ లక్షణాలనేవి లేకపోవడం వల్ల ఆత్మన్యూనతా భావం, ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో, ఈ రైట్ టైంలో టీనేజ్‌లో ఉన్నప్పుడే వీళ్ళని మనం కరెక్ట్ చేయాలి. వీళ్ళకి ఎందుకిలా అవుతుంటది? వీళ్ళకి ఎందుకిలా అవుతుంటదంటే, వీళ్ళలో వాళ్ళ పిట్యూటరీ గ్లాండ్‌కి ఏదైతే ఈ బ్రెయిన్‌లో ఉంటుందో పిట్యూటరీ గ్లాండ్, దానికి సరైన అమౌంట్‌లో ఆక్సిజన్ అందకపోవడం, అంటే ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్‌గా అవ్వకపోవడం వల్ల, వాళ్ళ పిట్యూటరీ గ్లాండ్ ఏవైతే హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తే టెస్టోస్టెరాన్, గ్రోత్ హార్మోన్ బాడీలో సరైన అమౌంట్స్‌లో ఉంటాయో, ఆ అమౌంట్స్‌లో హార్మోన్స్‌ని రిలీజ్ చేయకపోవడం వల్ల పిట్యూటరీ గ్లాండ్ చెప్పాలంటే ఎలా పని చేయాలో ఆ స్థాయిలో పని చేయకపోవడం వల్ల వీళ్ళల్లో గ్రోత్ హార్మోన్, టెస్టోస్టెరాన్ సరైన అమౌంట్స్‌లో ఉండకపోవడం వల్ల వీళ్ళకి ఈ మేల్ క్యారెక్టరిస్టిక్స్ అయిన గడ్డాల మీసాలు రావడం, కాళ్ళ మీద వెంట్రుకలు రావడం, ఆహ్, అలాగే సరైన అమౌంట్‌లో పెన్నిస్ ఎదుగుదల ఉండడం, అంగస్తంభనలు ఉండడం, సెక్షువల్ కోరికలు ఉండడం ఇలాంటివి జరగవు. బేసికల్లీ గ్రోత్ హార్మోన్ అండ్ టెస్టోస్టెరాన్ ఈ 2 ఒక మగవాడిని మగవాడిలాగా తయారు చేయాలంటే 2 ఇంపార్టెంట్. చాలామంది ఓన్లీ టెస్టోస్టెరాన్ అనుకుంటారు. కానీ టెస్టోస్టెరాన్ ఒకటే కాదు, గ్రోత్ హార్మోన్ కూడా 2 ఉండాలి. ఇప్పుడు మనకి గడ్డాల మీసాల దగ్గర ఏంటంటే గ్రోత్ హార్మోన్ యొక్క రిసెప్టర్స్ ఉండి ఇవి టెస్టోస్టెరాన్ యూజ్ చేసుకొని అక్కడి నుంచి వెంట్రుకలు మొలిచేలా చేస్తాయన్నమాట. సో, గ్రోత్ హార్మోన్ లేకపోతే టెస్టోస్టెరాన్ ఉన్నా కూడా, ఎక్కువ ఉన్నా కూడా గడ్డాల మీసాలు రావు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఎప్పుడన్నా గ్రోత్ హార్మోన్ ఎక్కువ ఉన్న వాళ్ళని చూస్తే అంటే 6 ఫీట్ హైట్ ఉండి బాగా కొంచెం యాక్రోమెగాలి టైప్, అంటే కొంచెం ముక్కును గడ్డం పెద్దగా ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళల్లో గ్రోత్ హార్మోన్ ఎక్కువ ఉంటది. కాబట్టి వాళ్ళకి బాడీ అంతా హెయిర్ ఉంటది. మీకు వెనకాల వీపు వెనకాల, ఛాతీ మీద అంతా కూడా ఎక్కువ హెయిర్ ఉంటది. ఎందుకు? వాళ్ళలో గ్రోత్ హార్మోన్ ఎక్కువ ఉంటది. గ్రోత్ హార్మోన్ ఎక్కువ ఉంది అంటే బాడీ హెయిర్ ఎక్కువ ఉంటది. గడ్డాల మీసాలు ఎక్కువ ఉంటాయి. అది సింపుల్ ఇండికేషన్ మీకు. గ్రోత్ హార్మోన్ తక్కువ ఉంటే బాడీ హెయిర్ తక్కువ ఉంటది. సో, గ్రోత్ హార్మోన్ అనేది దానికి ఇండికేషన్ అనమాట. అందుకనే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ టీనేజ్‌లో ఉన్న పిల్లల్లో ఉంటేనే వాళ్ళకి పూర్తి స్థాయి మగ లక్షణాలు వస్తాయి. సో, మీకు గ్రోత్ హార్మోన్ యొక్క టాప్, లోయర్ వాల్యూస్ తీసుకుంటే టీనేజ్‌లో టాప్ దగ్గర ఉండాలి. ఎందుకంటే టీనేజ్‌లో చాలా హైయెస్ట్ అమౌంట్స్ ఆఫ్ ఎస్పెషల్లీ 17, 18 ఆ ఏజ్‌లో హైయెస్ట్ అమౌంట్స్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. అవ్వాలి. ఆ టైంలో లోయెస్ట్ వాల్యూకి దగ్గరుందనుకోండి, ఇంకా ఆ వ్యక్తికి సరైన మేల్ క్యారెక్టరిస్టిక్స్ రావు. పెనిస్ కూడా సరైన సైజులో ఉండదు. తక్కువ పరిమాణంలోనే పెరుగుతుంది యాక్చువల్లీ. పూర్తి స్థాయి 20స్‌కొచ్చాక పూర్తి స్థాయి మగ లక్షణాలు రాక వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతూ, అప్పుడు ఒకవేళ గ్రోత్ హార్మోన్ ఇచ్చినా కూడా అది క్విక్‌గా పనిచేయక చాలా టార్చర్ అయిపోతుంది అప్పుడు యాక్చువల్లీ. అందువల్ల సరైన టైంలో, అంటే టీనేజ్‌లో ఉన్న టైంలోనే వీళ్ళకి ఈ ఇష్యూని ఫిక్స్ చేయాలి. సో, ఇష్యూ ఎందుకొస్తుంది? వాళ్ళ పిట్యూటరీ గ్లాండ్‌కి సరైన ఆక్సిజన్ సప్లై కాకపోవడం వల్ల. చాలా మందిలో పిట్యూటరీ గ్లాండ్‌కి ఆక్సిజన్ సప్లై సరిగ్గా అవ్వకపోవడం అనేది బ్రెయిన్‌లో లోపం, అంటే ఆ బ్రెయిన్‌లో లోపం వల్ల ఇది జరిగే వాళ్ళు చాలా చాలా రేర్ కేసులు. చాలా తక్కువ మంది. ఈ నరాల కమ్యూనికేషన్ వల్ల, నరాల బలహీనత వల్ల ఈ పిట్యూటరీ గ్లాండ్‌కి ఇది సరైన బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల ఇలా అవ్వడం అనేది చాలా తక్కువ మందిలో. మాక్సిమం మనుషుల్లో ఏంటంటే ఏమవుతుందంటే, మాక్సిమం ఈ పిల్లల్లో ఏమవుతుందంటే, వీళ్ళకి ఈ డైజెషన్ సమస్యల వల్ల ఈస్ట్ ఓవర్ గ్రోత్ అయ్యి, దానివల్ల ఈస్ట్ లంగ్స్‌లోకెళ్ళి ఆక్సిజన్ సప్లై సరిగ్గా కాకుండా చేసి, ఓవరాల్‌గా ఏంటంటే ఇండైరెక్ట్‌గా ఈస్ట్ ఏమవుతుందంటే బ్రెయిన్‌లో ఈ పిట్యూటరీ గ్లాండ్‌కి బ్లడ్ సర్క్యులేషన్, ఇండైరెక్ట్‌గా ఆక్సిజన్ సర్క్యులేషన్ సరిగ్గా లేకుండా చేసి పిట్యూటరీ గ్లాండ్ పనితనాన్ని తగ్గిస్తుంది. దానివల్ల వీళ్ళకి గ్రోత్ హార్మోన్ గానీ, టెస్టోస్టెరాన్ గానీ, ఇంకా వేరే హార్మోన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. బట్ గ్రోత్ హార్మోన్, టెస్టోస్టెరాన్ చాలా మెయిన్ హార్మోన్స్. వీటిని చాలా తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో, వీళ్ళలో మనం
వాళ్ళ ఫంగల్ ఈస్ట్ ఇష్యూస్‌ని ఫిక్స్ చేసి, ఆ తర్వాత వాళ్ళకి ఈవెన్ డైట్‌లిచ్చి, వాళ్ళ ఓన్ హార్మోన్ జనరేషన్ పెంచి, వాళ్ళ పిట్యూటరీ గ్లాండ్ బలంగా చేసి, ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఆ వ్యక్తి టీనేజ్‌లోకొచ్చేస్తాడు. అప్పటికి కూడా ఇవి రాకపోయేసరికి అందరి మగవాళ్ళలా లేకపోయేసరికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆబ్వియస్‌లీ డెవలప్ అవుతుంది. అక్కడి నుంచి జీవితంలో ఏం సాధించాలనుకుంటారో వాటి మీద ఫోకస్ పెట్టడం అనేసి బాధపడుతూ డిప్రెషన్‌తో సూసైడల్ థాట్స్‌తో ఉంటూ ఉంటారు. సో, అందువల్ల ఏంటంటే సహజంగా వాళ్ళని మనం ఏదైతే డైట్ అండ్ సప్లిమెంట్స్ ద్వారా ఫిక్స్ చేయగలమో ఆ ప్రాసెస్ చేస్తూనే ఆ ప్రాసెస్ వల్ల ఆ వ్యక్తి సహజంగా ఇవన్నీ ప్రొడ్యూస్ అయ్యేలా చేసుకునే లోపులో చేయాల్సిన పని ఏంటంటే ఆ వ్యక్తికి గ్రోత్ హార్మోన్ ఇవ్వాలి, టెస్టోస్టెరాన్ ఇవ్వాలి. అండ్ టెస్టోస్టెరాన్ ఇస్తున్నప్పుడు తన ఓన్ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయవు కాబట్టి అది కూడా ప్రొడ్యూస్ అయ్యేలాగా కొన్ని వేరే యూనో ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. ఇంజెక్షన్స్ అంటే ఇన్సులిన్ సిరంజ్‌తో తీసుకునే సింపుల్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇలాగా కొన్ని ఎక్స్టర్నల్ హార్మోన్స్‌ని ఇస్తూ ఆ వ్యక్తిని అందరి మగవాళ్ళకి, అందరి టీనేజ్‌లో ఉన్న మగవాళ్ళకి ఆ ఏజ్‌లో ఎంత గ్రోత్ హార్మోన్ ఉంటుందో, ఎంత టెస్టోస్టెరాన్ ఉంటుందో అంత ఉండేలా చెయ్యాలి. చేస్తే ఆ వ్యక్తి అందరిలాగే ఎదుగుతాడు. ఎదిగాక ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ వ్యక్తికి అందరిలాగే మొత్తం హెయిర్ వస్తుంది. మొత్తం ఎక్కడెక్కడ హెయిర్ రావాలి, మీసాలు, గడ్డాలు అండ్ కాళ్ళ మీద మొత్తం హెయిర్ రావాల్సిన ప్రతి ప్లేస్‌లోనూ హెయిర్ రావడం గానీ, మనిషి ఎదుగుదల గానీ కరెక్ట్‌గా ఉండి, ఆ వ్యక్తికి సెక్షువల్ కోరికలు గానీ, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లేకపోవడం గానీ అన్నీ ఉండి, ఆ వ్యక్తి అందరిలాగే మగవాళ్ళ లక్షణాలు ఉండి, ఏ విధమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా ఎదుగుతారు. 20స్‌లోకి వచ్చేసరికి పర్ఫెక్ట్‌లీ ఉంటారు. అండ్ ఈ లోపల ఒరిజినల్ ఇష్యూ ఫిక్స్ చేస్తాం కాబట్టి, ఒరిజినల్ ఇష్యూ ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో, ఈ హార్మోన్స్ నుంచి మనం మొత్తం కంప్లీట్‌లీ బయటపడొచ్చు. హార్మోన్స్ గానీ, ఏవైతే సప్లిమెంట్స్ గానీ ఇస్తారో వాటన్నిటి నుంచి బయటపడొచ్చు. సో, ఇలాగా ఈ టైంలో మనం నెగ్లెక్ట్ చేస్తే, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ అబ్బాయి టీనేజ్‌లో ఉన్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో, జీవితాంతం బాధపడడం జరుగుతుంది. ఈ సమయంలో పేరెంట్స్ చాలా ఖచ్చితంగా ఆలోచించి, చాలా రీసెర్చ్ చేసి వాళ్ళు కూడా ట్రెడిషనల్ డాక్టర్స్ వాళ్ళు వద్దు, వద్దు, వద్దు అని ఆ ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. అయినప్పటికీ కూడా ఈ విషయం మీద అవగాహన పెంచుకొని, పరిజ్ఞానం పెంచుకొని, జాగ్రత్తగా ఆ అబ్బాయికి ఏం చేయాలో అది కరెక్ట్‌గా చేస్తే, ఆ అబ్బాయి జీవితాంతం చాలా హ్యాపీగా ఉంటాడు. సో, ఇది నేను కొంతమంది పేషెంట్స్‌ని మధ్య చూసి నేను చేస్తున్న వీడియో. సో, ఇది చాలా మందిలో చాలా అవగాహన పెరగాల్సింది ఈ సబ్జెక్ట్ మీద. సిమిలర్ థింగ్ యాక్చువల్లీ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కూడా అవుతది. చాలామంది స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో వాళ్ళకేంటంటే పిట్యూటరీ గ్లాండ్‌కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇది అవుతుందో వాళ్ళలో కూడా గ్రోత్ హార్మోన్ అండ్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ తగ్గిపోతది. చాలామంది స్ట్రోక్ పేషెంట్‌లో ఇది జరుగుతది. దానివల్లనే చాలామంది స్ట్రోక్ పేషెంట్స్ సరిగ్గా కోలుకోరు. వాళ్ళకి చేతులు, కాళ్ళు పడిపోయి, మాట పడిపోయినా అయన్నీ వెంటనే రావు. వాళ్ళకేంటంటే రాకపోవడం వన్ ఆఫ్ ది రీజన్ వాళ్ళ గ్రోత్ హార్మోన్ పడిపోవడం, తగ్గిపోవడం. గ్రోత్ హార్మోన్ సఫిషియంట్ అమౌంట్‌లో ఉంటే ఒకవేళ స్ట్రోక్ వల్ల బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ రీక్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఎవరైనా స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ ఉంటే వాళ్ళల్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ ఉంటే వాళ్ళలో గ్రోత్ హార్మోన్ అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేయాలి. తక్కువగానే ఉంటే వాళ్ళకి కూడా ఎక్స్‌టర్నల్‌గా ఈ హార్మోన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఆ స్ట్రోక్ వల్ల ఏవైతే సింప్టమ్స్ వచ్చినాయో అవి త్వరగా హీల్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్ట్రోక్ తర్వాత చాలామంది అలా ఏజింగ్ అయిపోతుంటారు. ఆ ఏజింగ్‌ని కూడా స్టాప్ చేయొచ్చు. సో, అదండి. సో, ఇటు పిల్లల్లో అయినా ఈ ఇష్యూ వచ్చిందంటే అది పిట్యూటరీ గ్లాండ్‌కి సరిగ్గా సప్లై కాకపోవడం, బ్లడ్ సప్లై కాకపోవడం రీజన్ అవుతుంది. ఈ పిల్లల్లో చాలా మందిలో డైజెషన్ సరైన ఫుడ్ తినకపోవడం, స్ట్రెస్ ఇవి రీజన్స్ అవుతాయి. కొంతమంది పిల్లల్లో విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. తల్లిదండ్రుల చదువు, చదువు, చదువు అన్న స్ట్రెస్ వల్ల ఈ చదువు, చదువు, చదువు అనే స్ట్రెస్ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ కూడా ఇండైరెక్ట్‌గా వీళ్ళల్లో డైజెషన్ ఇష్యూస్ క్రియేట్ చేసి తద్వారా ఈ ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై సరిగ్గా లేకుండా చేసి వాళ్ళకి ఇలా వాళ్ళ పిట్యూటరీ గ్లాండ్ సరిగ్గా పనిచేయకుండా చేస్తుంది ఈ స్ట్రెస్. అండ్ అలాగే స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కూడా ఆ స్ట్రోక్ వల్ల వాళ్ళకి పిట్యూటరీ గ్లాండ్‌కి సరైన బ్లడ్ సప్లై లేకుండా అవుతుంది. సో, 2 సిమిలర్ కేసులే. బట్ 2 కూడా టేక్ కేర్ చేయాల్సినవే. అండ్ ఈ విషయంలో
గ్రోత్ హార్మోన్, టెస్టోస్టెరాన్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అన్‌ఫార్చునేట్‌లీ ఈ విషయంలో మన అలోపతిక్ మెడికేషన్ అండ్ అలోపతిక్ డాక్టర్స్ అవగాహన లేకపోవడం వల్ల సరైన ట్రీట్మెంట్ ఎవరికీ ఇవ్వట్లేదు. అన్‌ఫార్చునేట్‌లీ. సో, ఇలా ఇవ్వకపోవడం వల్ల అనేక మంది టీనేజర్స్ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు యాక్చువల్లీ. వాళ్ళ జీవితంలో మళ్ళీ కోలుకోవట్లేదు యాక్చువల్లీ దీనివల్ల. సో, డాక్టర్స్ కూడా డెఫినెట్‌లీ వాళ్ళ నాలెడ్జ్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దట్స్ ఇట్ అండి. థాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.